అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఇది ముఖ్యంగా తాడిపత్రి ముస్లిం ప్రజలకు ఒక విషయం తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాము. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మైనారిటీ లీడరు, నేను ముస్లిం పెద్దనని చెప్పుకునే ఒక కేవలం కౌన్సిలర్, అతని గురించి చెప్పబోతున్నాను. ఎటువంటి అనుమతులు లేకుండా 14 సెంట్లలో ఇల్లు కట్టి కేవలం 6 సెంట్లకు మాత్రమే 4 సెంట్లకు మాత్రమే అప్రూవల్ పర్మిషన్ తీసుకుని 8 సెంట్లలో ఇల్లు కట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్లో అధికారులందరినీ భయపెట్టి మున్సిపల్ అధికారులు కట్టుకున్నావు. గవర్నమెంట్ మారింది. ఇప్పుడున్న అధికారులు ఏమయ్యా ఇది తప్పని చూపిస్తే వాళ్ళను కూడా బెదిరిస్తావా? ఏమయ్యా నీ అంత అహంకారము? ఏమనంటే నేను రంజాన్ మాసంలో ముతవల్లిలకు డబ్బులు ఇస్తే వీళ్ళకు కుళ్ళు, రంజాన్ మాసంలో ఇఫ్తారీ ఇంది వేస్తే వీళ్ళు కుళ్ళుకుంటారని ఏఎస్పీ గారికి తప్పుదోవ పట్టిస్తావా? గతంలో ఈ ప్రభుత్వంలో రంజాన్ మాసంలో ఒక కేసులో దాదాపు 44 మందిలో 5 మంది మాత్రము ముస్లిమేతరులు, 39 మంది ముస్లిం యువకుల్ని, చదువుకునే పిల్లోలను, పని చేసుకుని బతికే పిల్లోలను నువ్వు జైలుకు పంపించినావు. రంజాన్ నెలలో పవిత్ర మాసం రంజాన్ పండుగ చేసుకోకుండా వాళ్ళ ఉసురు తీసుకుంటున్నావు. వాళ్ళ ఉసురే నీకు తగిలింది. వాళ్ళే ఫయాజ్ బాషాను జైలుకు పంపేయాలని గట్టిగా ఉండరు. వాళ్ళ గట్టితనమే ఈ రోజు నీకు గతి పట్టిస్తాండి. ఇది ఏమనంటే నేను ముస్లింస్ని ప్రార్థనలు చేసుకునే వాళ్లకు నేను ఇఫ్తార్ ఇంది ఇస్తే వీళ్ళు కులుకుంటారు. నీకు దేవుడు 30 రోజులు ఇఫ్తార్ ఇంది ఇచ్చే ఆ స్థోమత కలిగించినాడు. నువ్వేందా 10 రూపాయలు చేసి 100 రూపాయలు చేసినా అని పబ్లిసిటీ చేసుకుంటున్నావు. ముస్లింస్ లో 10 రూపాయలు ఒకరికి ఏమైనా సాయం చేస్తే నీకు పొందినోడికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. నువ్వు ఒకరికి ఇచ్చి ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు కేవలం మున్సిపల్ సిబ్బంది మేము కౌన్సిలర్లం కలిపి 11 మంది వెళ్ళాము. అప్పటికే వాళ్ళు వైసీపీ వాళ్ళు జనం అంతా మూగి ఉంటారు. మేం పోయింది ఇది అధికారికంగా. నీకు ఎటువంటి హక్కు లేదయ్యా. నువ్వు హైకోర్టును ధిక్కరించినావు. మళ్ళా అప్పీల్ చేసుకునేవు కౌన్సిల్కి. ఏమని నేను తప్పుంటే నాకేమైనా సరిదిద్దండి అప్పీల్ చేసుకున్నావు. మళ్ళా మేము కౌన్సిల్లో తీర్మానం చేసి దాని తర్వాత నువ్వు ఏమైనా ఇల్లు కట్టుకోవడమో దాంట్లో ఇంట్లో చేరాలా. కానీ నువ్వు రంజాన్ మాసంలో రాజకీయం చేద్దాము, ఇలా మీద బురద జల్లుదామని పన్నాగం పంతావా? మేము ఊరికే కూర్చోం స్వామి. మీ వైసీపీ గవర్నమెంట్లో మీరంతా ఆడినంతా ఆడించుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు. చిన్నోడు కాదు, పెద్దోడు కాదు, ఎవరైనా కానీ మున్సిపల్ చట్టానికి అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదు. మేము ప్రశాంతంగా 4:30 నుంచి దాదాపు 6:30 వరకు 2:30 గంటలు అక్కడే కూర్చున్నాము. ఆ మధ్యలో మళ్ళా ఒక వైసీపీ లీడర్లు వచ్చినారు. డివి కుమారు, ఓబుల్ రెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి. వాళ్ళు వచ్చి ఏం ప్రేరేపించినారో కానీ గొడవకు ప్రేరేపించినారు. ప్రశాంతంగా మేము ఉపవాసంగా ఉన్నాము. ప్రశాంతంగా అతను ఏమైనా లెటర్ రాసిస్తే నేను ఎటువంటి అక్రమ కట్టడం కానీ ఇక్కడ ఓపెనింగ్ చేయడానికి రాసిస్తే వెళ్ళిపోదామని ఉన్నాము. వాళ్ళు వచ్చి గొడవ లేపినారు. డివి కుమారు, ఓబుల్ రెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి వీళ్ళంతా. ఇది నువ్వు ముస్లింల మీద ఉన్నావు నీకు అభిమానం. రాళ్ల కేసులో అదే డీడీ ఫ్యాక్టరీ దగ్గర రాళ్ల కేసులో ఎవరూ లేరు పాపం. మహిళలను ఇరికిచ్చినావు, లేనోళ్ళని ఇరికిచ్చినావు. నీకు ముస్లింల మీద అభిమానం ఉందా? దేవుడు అల్లా ఒకరికి ధనవంతుడు, ముస్లిం ధనవంతుడిగా ఎందుకు పుట్టిస్తా అంటే పేదలను ఆదుకోమని. నువ్వా పేదోళ్ళని ఇంకా రోడ్డుకి ఈడుస్తావు. ఇప్పుడైనా మారు అల్లా క్షమిస్తాడు. మారు, లేకపోతే నీ గతిగా చూడవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు ఫయాజ్.